నల్లకలువ 87th చాప్టర్. వైషు వేద్ని చూస్తూ తొక్కని గమనించుకోకుండా కాలేసి జారి స్ట్రేట్గా వెళ్ళి ఎదురుగా ఉన్న వేద్ మీద పడి వేద్ని కూడా కింద పడేసి తన మీద వైషు పడిపోతూ తన పెదాల్ని వేద్ పెదవుల మీద పడేస్తుంది వైషు బేబీ. కమలగారు కిచెన్ నుంచి, కోటేగారు మార్కెట్ నుంచి వస్తే ప్రదీప్ సోఫాలోంచి లేచి అయ్యో అక్క అనుకునే లోపే వాళ్ళ ముద్దును చూసి కమలగారు సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్తే కోటేగారు రే ప్రదీప్ ఇలారా అని కొడుకుని అక్కడి నుంచి లాక్కునిపోతారు. అందరూ వెళ్ళిపోయారు అని అర్థమైన వైషు తన పెదాలని వేద్ పెదాల పైనుండి దూరం చేసి వేద్ మీద నుంచి లేవకుండానే నేనే గెలిచాను అంటుంది క్యూట్గా. ఇది ముద్దంటారా, జస్ట్ టచ్ అయ్యాయి అంటారు అంటాడు వేద్ బాబు. హో అయ్యగారికి డీప్ కిస్ కావాలా అని మళ్ళీ తన పెదవులని వేద్ పెదవులపై చేర్చగానే వెంటనే దూరం జరుపుతాడు. రాక్షసి ఏం చేస్తున్నావే అని సీరియస్గా చూస్తాడు. మీరే కదా ముద్దు సరిపోలేదన్నారు, అందుకే మీకు సరిపోయేలా పెడుతున్నా అని ముద్దుగా చెప్తుంటే ముందు లేవే నా మీద నుంచి అని అంటాడు. నో, నేను పెట్టింది కిస్ అని మీరు ఒప్పుకునే వరకు నేను లేవను, మీకు నచ్చేలా ముద్దు పెట్టే వరకు వదలను అని వైషు అనేసరికి సరే ముద్దు పెట్టావు, నువ్వే గెలిచావు, ఇంక లేవవే అని ఏడుపు మొహంతో అంటాడు. ఎందుకు లేవడం, నాకు ఇలాగే బాగుంది అని వైషు అంటే ఇదేమన్నా మన బెడ్రూమ్ అనుకున్నావా అని ఊరిమి చూస్తాడు. అవును మరి, బెడ్రూమ్లో అయితే ఏదో ఇలా పడుకోనిచ్చినట్టు పెద్ద బిళ్ళపిస్తున్నారు అని వైషు అనేసరికి ఇక లేవదు అని అర్థమై తనే తన మీద నుంచి కిందికి నెట్టేసి అమ్మా నా నడుము అనుకుంటూ లేచి నడుము మీద 2 చేతులు పెట్టుకుని నడుముని అటూ ఇటూ స్ట్రెచ్ చేసి సెట్ చేసుకుంటాడు బాబు. మీ నడుముకు వచ్చిన నష్టమేం లేదు కానీ నాకు చెయ్యి ఇవ్వండి అని వైషు అనేసరికి ఒక్క చూపు చూసి వెళ్ళి సోఫాలో కూర్చుని కాఫీ అంటాడు. చెయ్యివ్వమంటేనే ఇవ్వలేదు, ముద్దిస్తాడా? లేదు, ఎలాగైనా ఇప్పించుకోవాలి, అసలే కష్టపడి కాలు జారి మరీ పోటీలో గెలిచాను అని తనకు తానే గర్వంగా అనుకొని లేచి కిచెన్లోకి వెళ్తుంది. వైషు కిచెన్లోకి రాగానే ముసిముసిగా నవ్వుతూ వైషు చుట్టూ మెట్టకలు విరిచి నీ గురించి మాకు ఇంకెలాంటి బెంగా లేదు తల్లి అని కమలగారు అంటే వైషు ఫేక్ స్మైల్ ఇస్తూ అమ్మా కాఫీ అనగానే కప్ తీసి చేతిలో పెడతారు. వైషు కప్తో బయటికి వెళ్ళి సోఫాలో కూర్చున్న వేద్కి ఇచ్చి తను కూడా వేద్ పక్కనే కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంది అన్నట్టు వేద్ చూస్తుంటే వేద్ భుజం మీద గోకుతూ అంటే మీరు అడిగిన ముద్దు పెట్టేశాను కదా, మరి మీరెప్పుడు నాకు ముద్దు పెడతారు అని ముద్దుగా అనేసరికి కాఫీ తాగుతున్న వేద్ బాబుకి పొలమారుతుంది. వేద్ తల మీద తట్టి ఏంటో నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా, ముద్దే కదా, అది కూడా మీరు పెడతా అన్నందుకేగా అడిగింది అని వైషు అనేసరికి ఆస్తులైనా ఈజీగా ఇచ్చేవాణ్ణి, ముద్దంటే కష్టమే అని అంటాడు వేద్ బాబు. నో, నేను కష్టపడి ముద్దు పెట్టినప్పుడు మీరు కూడా నాకు ముద్దు పెట్టి తీర్చాల్సిందే, చెప్పండి ఎప్పుడు పెడతారు ముద్దు అని వైషు అనేసరికి వచ్చే జన్మలో అని అంటాడు వేద్ బాబు. అబ్బా మీరెంత మంచివారు, వచ్చే జన్మలో కూడా నేనే మీ భార్యగా రావాలి అని కోరుకుంటున్నారు కదా అని వైషు మురిసిపోతుంటే నీకు అలా అర్థమైందా అనుకుంటాడు వేద్ బాబు. వచ్చే జన్మలోది అప్పుడే ఇద్దురు కానీ ఈ జన్మలోది ఇప్పుడే ఇవ్వండి, అసలే బాకీ ఉంచుకుంటే చాలా కష్టం అని అంటుంది వైషు పాప. ఇది ముద్దు పెట్టేదాకా వదిలేలా లేదే అనుకుంటూ సరేలే ఇస్తాను అని అంటాడు వేద్ బాబు. అయితే ఇవ్వండి అనగానే
మనమున్నది హాల్లో అని వేద్ అనేసరికి, అదేంటో మీరు ముద్దు పెడతాను అన్న సంతోషంలో నా మైండ్ అసలు పని చేయట్లేదు అని, పదండి లోపలికి వెళ్దాం అంటుంది వైషు. అప్పుడే కోటయ్య గారు రావడంతో వైషు సైలెంట్ అయితే వేద్, అమ్మయ్యా మా మామ నన్ను బ్రతికించాడు అనుకొని ఆయనతో మాటల్లో పడితే వైషు ఉసురుమంటూ కిచెన్లోకి దూరుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత కూడా విశ్వ నిహారికని పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ ఉంటాడు. విశ్వ అసలు తనని లెక్క చేయకపోయేసరికి చాలా బాధతో పాటు చాలా కోపం కూడా వస్తుంది. ఆ కోపం తిండి మీద కూడా చూపిస్తుంది. అయినా పట్టించుకోడు విశ్వబాబు. అదే టైంలో సోమేశ్వర్ గారు కూతురికి అల్లుడికి కొత్త బట్టలు తీసుకుని వస్తారు. ఆయన్ని చూసి, రండి సార్ అని విశ్వ లోపలికి పిలిస్తే లోపల ఉన్న నిహారికకి ఇంకా కోపం వస్తుంది. అది విశ్వ, మీరెలాగూ పండుగకి మా ఇంటికి రాలేదు కదా, అందుకే మీకోసం నేను స్వయంగా బట్టలు తెచ్చాను అని అవి విశ్వ చేతిలో పెడుతుంటే ఆల్రెడీ విశ్వ తనతో మాట్లాడట్లేదు అని ఫ్రస్ట్రేషన్లో ఉన్న నిహారిక ఆ బట్టల కవర్స్ విశ్వ చేతికి చేరకముందే తీసుకుని విసిరి పారేస్తుంది. ఆ చర్యకి అందరూ ఆశ్చర్యంగా చూస్తే, అసలు ఇక్కడ మీకు ఎవరున్నారని ప్రతిసారి వస్తున్నారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీ కూతురు చచ్చిపోయిందని. అలాంటప్పుడు కూతురు లేని మీకు అల్లుడెక్కడి నుంచి వచ్చాడు అని కోపంగా అంటుంది నిహారిక. అమ్మా నిహా అని సోమేశ్వర్ గారు బాధగా అంటే, హా ఏంటి బాధగా ఉందా నా మాటలకి? మరి మీరు చేసిన పనికి నాకెంత బాధగా ఉంటుందో మర్చిపోయారా అని సీరియస్గా అంటుంది. అది కాదు నిహా అని సోమేశ్వర్ గారు అంటే, ఏది కాదు? ఇంకోసారి మీరు ఈ ఇంటికి వచ్చినా నన్ను మీ కూతురు అని చెప్పుకున్నా ఈ ఇంటి నుంచే కాదు ఈ లోకంలో నుంచే దూరం అవడానికి కాస్త కూడా ఆలోచించను అని కోపంగా చెప్తుంది. సో ఇదేనండి నల్లకలువ 87th చాప్టర్. ఇవాళంతా వైషు వేద్ మధ్యలో ముద్దు గొడవే జరిగింది. మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ నచ్చుతుందా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇలాంటి కొత్త కథల కోసం మరియు కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నార్మల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.